మరణాత యేసయ్య నేడు మా పనులెల్లను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. 2026 మార్చి తేదీ సోమవారం యేసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యాన కాలంలో 23వ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన శిలువ వాక్య వాగ్దానము. లూకా సువార్త 22వ అధ్యాయం 26వ వచనము. మీరైతే అలాగూ ఉండరాదు, మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. ఆమెన్. మన ఆత్మీయ జనకుడు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు సజీవులుగా ఉండగా ఎన్నో శిలువ మర్మములను బోధనలను చెప్పి ఉన్నారు. ఆ బోధలు శిలువ విలువ ధ్యాన కలువ అనే పుస్తక రూపంలో పెద్దలు ప్రచురించి ఉన్నారు. అది అందుబాటులో లేని వారి కొరకు మేము ఈ వీడియోలను రూపొందించి ఉన్నాము. ఈ వీడియో లింకును ఈ వాక్యం యొక్క వాగ్దానముతో యేసు తనకు సంభవింపబోవునవన్నీ కూడా చూచి శిలువ మార్గములకు వెళ్ళి మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగిస్తున్నాము. సైతాను నజరేయుడైన యేసుని పొందడానికి ఈ శిలువ ప్రసంగములు యేసు ఆయనను నేనును కావున వారితో ధ్యానించండి. ఆమేన్. దైవ దీవెనలు పొందండి. ప్రియమైన దేవుని విశ్వాసులారా, యేసు ప్రభువు శిష్యులతో పస్కా అయిన తర్వాత శిష్యులు వారిలో వారు నేను గొప్ప అను భేదం తెచ్చుకున్న దానిని వినిన విషయంలో ప్రభువారు ఈ విధంగా చెప్పి ఉన్నారు. గొప్పవాడు కావాలంటే చిన్నవాని వలెను, అధిపతి కావాలంటే పరిచారకుని వలెను ఉండవలెనని సద్బోధ చేసి ఉన్నారు. అట్టి రీతిగా మనము కూడా గొప్పవారం కావాలంటే పరిచారకులుగా ఉండాలి. అలాగే మన బిడ్డలు అధికారులుగా అధిపతులుగా కావాలంటే వారికి పరిచర్య చేయుట, తగ్గించుకొనుట నేర్పాలి. తద్వారా వారు మనం కోరుకునే ఉన్నత స్థితికి వెళ్లే మార్గంలో పయనిస్తారు. కావున ఇట్టి రీతిగా మనము మన బిడ్డలను యేసు ప్రభువు చెప్పిన ఉపమానమును అన్వయించుకుని నడవగల ధన్యతను శిలువనాథుడైన యేసుక్రీస్తు మనెల్లరికూ అనుగ్రహించునుగాక. ప్రార్థన. సర్వాధికారి అయిన మా క్రీస్తు ప్రభువా, మేము ఉన్నతముగా నడవాలని ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాము. అయితే మాలో తగ్గింపు అనేది మేము నిర్లక్ష్యం చేసుకుంటున్నాము. అట్టి నిర్లక్ష్యం వీడి తగ్గింపు లక్షణము మేము కనబరుచుకొని పరిచారకులుగా నడిచి అధికారులు కాగలిగే మార్గమున మమ్మలను నడుపమని వేడుకొనుచున్నాము. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయుచున్న నీ ప్రియ బిడ్డలైన మా పిల్లలందరికీ సంపూర్ణ జ్ఞానం ఇచ్చి అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించే శక్తిని అనుగ్రహించి ఉన్నత విద్యకు బాటలు వేయమని బ్రతిమలుచున్నాము. ఎవరైతే ఆసుపత్రిలో వైద్యం పొందుతున్నారో వారందరికీ సంపూర్ణ స్వస్థత దయచేసి మీ సన్నిధిలో సాక్షులుగా నిలుపమని వేడుకొనుచున్నాము. సజీవులుగా మరొక దినము మాకు అనుగ్రహించినందుకు మీకు స్తుతులు చెల్లించున్నాము. నేడు నీవు ఈ వాక్య వాగ్దానములతో మమ్మను నింపుతున్న జనక మీకు మా స్తోత్రములు చెల్లించున్నాము. సమస్యల నుండి విడుదల దయచేసి శుభవర్తమానం వినిపింపచేసి మమ్మలను తెప్పరిలో చేయుచున్న నీ కృపలకై స్తోత్రములు చెల్లించుచున్నాము. మేము కోరుకునేవన్నీ ఐశ్వర్యము, ధనము, బంగారము, ఆరోగ్యము, ఆయుష్, క్షేమము, నిమ్మళత, శాంతి, సమాధానము, పిల్లలు, భక్తి శ్రద్ధలు, బైబిల్ పఠనము, పరిశుద్ధాత్మ శక్తి, ఇంకా ఎన్నెన్నో ధారాళముగా దయచేయము. అలాగే ప్రార్థనలకు జవాబు, నెరవేర్పు, సంపూర్ణమైన వరములను అనుగ్రహించుము. దీనులమైన మమ్ములను ఉన్నత స్థానమున కూర్చుండబెట్టు. నీ కృపలకై ఏమిచ్చి మీ రుణం తీర్చగలము. ఇజ్రాయెల్ దేశమును కాపాడుము. ఈ యుద్ధం వల్ల గల్ఫ్, పశ్చిమ దేశాలలో చిక్కుకున్న నీ బిడ్డలందరూ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారును ఉన్నారు. ఏ అపాయము నీ గుడారంను సమీపించదనే వాక్యంతో వారిని కాపాడమని వేడుకొనుచున్నాము. వివిధ రకములైన పరీక్షలు రాయిచున్న నీ బిడ్డలను జ్ఞానముతో నింపి విజయం అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచుము. వ్యాజ్యములలో, అప్పులలో ఉన్నవారికి విజయమును దయచేయము. పనులు, వృత్తులు, ఉద్యోగములు చేయుచున్న వారికి అన్నింటా విజయమునిమ్ము. పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవములను జరుపుకొనుచున్న బిడ్డలపై నిండైన దీవెనలు కుమరించుము. బంధుమిత్రులను కోల్పోయిన వారికి ఆదరణ దయచేయము. ఈ పరిచర్య చేయుచున్న మమ్ములను దీవించుము. కావలసిన వెళ్ళ అనుగ్రహించుము. ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు శిలువనాథుడైన యేసుక్రీస్తు మన శ్రమలలో విజయం పొందుటకు మరియు దేవుని సన్నిధిలో తగ్గింపుతో ఉన్నత స్థితికి నడవగల ధన్యతలను మనకు దయచేయునుగాక. ఆమెన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఎవరి కోసమో
కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది నా కోసమే, ఇది నీ కోసమే, ఇది నా కోసమే, ఇది నీ కోసమే.